జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని ద్వితీయోధ్యాయంలోని 4, 5, 6 శ్లోకాల భావం గురించి తెలుసుకుందాము. 4వ శ్లోకము. అర్జున ఉవాచ కథం విశ్వమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హ వరిసూదన. అర్జునుడు పలికెను, ఓ శత్రు సంహారక, ఓ మధుసూదన, పూజనీయులైన భీష్మద్రోణుల వంటి వారిని నేనెట్లు బాణములతో యుద్ధమునందు ఎదుర్కొనగలుగును అని భావము. 5వ శ్లోకం. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం వైక్షమహీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భూంజీయ భోగాన్ రుద్రప్రదిగ్ధాన్. గురువులైన మహాత్ముల జీవితములను పణముగా పెట్టి జీవుచ్చుట కంటెను ఈ లోకమున భిక్షమెత్తి జీవించుట ఉత్తమమైనది. ప్రాపంచిక లాభమును కోరుచున్నప్పటికీ వారందరూ పెద్దలే. వారిని వధించినచో మేము అనుభవించు సమస్తమును రక్తపంకిలమగును అని భావము. 6వ శ్లోకం. నచైదద్విద్మః కతరన్నో ఘరీయో యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామస్తే వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. మేము వారిని జయించుటయో వారు మమ్ములను జయించుటయో ఏది హితకరమైనదో తెలియకున్నాము. ధృతరాష్ట్రపుత్రులను చంపి మేము జీవింప వాంఛింపము. అయినను వారిప్పుడు యుద్ధరంగమున మా ఎదుట నిలిచియున్నారు అని భావము. మిగతా శ్లోకాల రేపటి వీడియోలో తెలుసుకుందాం. జయ శ్రీకృష్ణ అండి.